రామకార్య ధురంధరుడైన హనుమంతుడు మధ్యలో వస్తున్న అనేకములైనటువంటి విఘ్నములను పరీక్షలను ఎదుర్కొంటూ ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. మహాత్ముల యొక్క లక్షణం ఆపదలకి భయపడకుండా ఉండడం. జ్ఞానులకి పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయట. ఆ లక్షణాల్లో ఒకటి ఆపదల్లో ధైర్యంగా ఉండడం. ఆపదలందు ధైర్యగుణము. జీవన్నాక కష్టం వస్తుంది. కష్టం లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎటువంటి వాడికైనా ఏదో సమయంలో కష్టం వస్తూనే ఉంటుంది. ఈ కష్టాలకి భయపడితే ఏ పని చెయ్యలేం. అందులో ఇది కలియుగం. మీరు ఏం చెయ్యండి, మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించేవాడు ఎవడొకడు ఉంటాడు. రాముడి గురించి చెబితే రాముడి గురించి ఎందుకు చెప్పామంటాడు. పని మానేస్తే ఎందుకు మానేసామంటాడు. కృష్ణుడి గురించి చెబితే కృష్ణుడే ఎందుకు దైవం అంటాడు. శివుడి గురించి చెబితే శివుడిని గురించి ఎందుకు చెప్పామంటాడు. ఇలాగే ఉంటుంది ఈ కలియుగం యొక్క లక్షణం. కాబట్టి ఈ కలియుగంలో ఏ జీవినైనా పడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అటువంటి దౌర్భాగ్యుల గురించి భయపడి అధైర్యం పొందకూడదట. ఆపదలలో ధైర్యం వహించాలి. అదే హనుమంతుని గొప్పతనం. అంచిత సంపదలందు తాల్మియన్. డబ్బు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. అనగా ఇక్కడ ఓర్పు అంటే ఏమిటి? డబ్బు రాగానే వెర్రవీగిపోతారు కొంతమంది. వెనక ముందు చూడరు, ఇతరులను అవమానపరుస్తారు, వ్యసనాలకి గురైపోతారు, ఈ డబ్బుని పాడు చేస్తారు, చివరికి సర్వనాశనం అయిపోతారు. నానుకున్న వాళ్ళని దూరం చేసుకుంటారు. అలా కాకుండా ఎంత ధనం వచ్చినా ఎంతో పూర్వం తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించాలి. అహంకరించకూడదు. దానికి ఓర్పు అని పేరు అన్నమాట. మహాత్ములు సంపదలు వచ్చినప్పుడు అలా ఓర్పుతో ఉంటారు. భూప సపాంతరాళముల పుష్కల వాక్చతురత్వము. ఇలా సభల్లోకి వచ్చినప్పుడు అనర్గళంగా మాట్లాడతారు, తడువుకోకుండా మాట్లాడతారు, వాక్చాతుర్యం చూపిస్తారు. ఆజి బాహాపటు శక్తియున్. యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు బాహుపరాక్రమం ప్రదర్శిస్తారు. యుద్ధానికి వెళ్ళాక ఇక వెనుకంజ వేయకూడదు, చీల్చి చెండాడవలసిందే శత్రువుని. యుద్ధానికి వెళ్ళకూడదు, వెళ్ళామా వాడు అంతం చూడవలసిందే. అటువంటి పరాక్రమము ప్రదర్శిస్తారట. యశమునందనురక్తియు. ఎప్పటికప్పుడు నేను మంచి పేరు తెచ్చుకోవాలి, కీర్తి పొందాలి అనుకుంటారు. విద్యయందు వాంఛా పరివృద్ధియున్. రోజు రోజుకి తన విద్యని పెంచుకోవాలట. ఆఖరిని చెప్పారు విద్యని పెంచుకోవడం అనే ఒక గొప్ప లక్షణం గురించి. ఏదో చదివాం, పరీక్ష వేసేయం, చచ్చిచేడు ఉద్యోగంలో ప్రవేశించాం, ఇక నాకేమీ పని లేదనుకుని రోజు వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం చేస్తే విద్యలు నశించి ఎందుకు పనికి రాకుండా పోతాడు. రోజు రోజుకి ఇంకా ఇంకా చదివి 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 తన పాండిత్యాన్ని పెంచుకోవాలి. ఇతఃపూర్వం కంటే ఇప్పుడు ఇతడు గొప్ప పండితుడు అనే కీర్తి పొందాలి. అది పుట్టుకతో వస్తుంది. ఎవరికి? ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. సజ్జనులకు ఈ లక్షణములు పుట్టుకతో వస్తాయి. హనుమంతుడు అటువంటి వాడు కనుకే ఎక్కడ అహంకారం లేదు, మమకారం లేదు, వస్తువుల మీద వ్యామోహం లేదు, సుఖ లాలసత్వం లేదు, శత్రువులు వస్తే భయపడడం లేదు, తెలివి తక్కువతనంతో పిచ్చి పనులు చేయటం లేదు. మంచి బుద్ధి, ఆ బుద్ధికి తగిన పదును పెట్టి కష్టాల్లోంచి బయటకు వచ్చాడు. ఆయన సురస నోట్లోంచి బయటకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాడు. ఆకాశమంతా మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈయన యక్షులు, చారణులు, సిద్ధులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు ఎగిరేటటువంటి మార్గంలో ఎగురుతున్నాడు. ఏదో కింద తక్కువ ఎత్తులు ఎగరనల్లా. ఈయనది హెలికాప్టర్ రేంజ్ కాదు, ర్యాకెట్ రేంజ్ అనమాట. అంత పై భాగంలో ఎగురుతున్నట్టు ఆయన ఎగురుతూ ఉంటే దారిలో పెద్ద పెద్ద మేఘాలు, ఆ మేఘాల్లో ఉన్నటువంటి మెరుపు తీగలు, పిడుగులు అన్నీ ఆయన్ని తగులుకుంటూ వెళ్ళిపోతున్నాయి. విశ్వావసుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు. ఆ గంధర్వరాజు నివసించేటటువంటి మార్గంలో ప్రయాణించేటైన. విశ్వావసుడు నివసించే మార్గం అంటే భూమి నుంచి 22 మైళ్ళు ఎత్తు అని అర్థం అన్నమాట. ఇంచుమించుగా అంత ఎత్తులో ఆయన ఎగురుతున్నాడు. అందుకే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే అన్నారు. ఆకాశ మార్గంలో ఎగిరాడు అని చెప్పడమే కాకుండా విశ్వావసుడు ఎగిరే మార్గం అనడం ద్వారా విశ్వావసుడు ఎప్పుడూ భూమి నుంచి ఇంచుమించుగా 22 మైళ్ళ పై భాగంలో ఎగురుతాడట. ఈయన కూడా అలాగే భూమి నుంచి అంత ఎత్తులో ఎగురుతున్నాడు. ఆ ఎగురుతున్నప్పుడు దారిలో విద్యాధరులు, గంధర్వులు ఈయన్ని చూస్తున్నారు. ఆయన పరాక్రమాన్ని ప్రశంసిస్తూ వెళ్ళిపోతున్నారు.
అలా వెళ్ళిపోతున్నటువంటి హనుమంతుడు రెక్కలు కలిగిన పర్వతంలో ఉన్నట్ట. చేతులు చాచి తోక పైకెత్తి ఎగురుతూ ఉంటే వెనకాతలున్న ఆయన తోక పక్షి యొక్క తోక గరుత్మంతుని తోకలాగే ఉంది. ఆయన చేతులు గరుత్మంతుని రెక్కల్లా ఉన్నాయి. వెరసి ఆయన గరుత్మంతుడా లేక రెక్కలు కలిగిన ఒక మహాపర్వతమా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అలా వెడుతున్నాయని దక్షిణ సముద్రంలో ఉన్న సింహిక అని ఒక రాక్షసి చూసింది. అది సముద్రంలో నివసిస్తుంది, జలరాక్షసి. బ్రహ్మదేవుడు దానికి ఒకప్పుడు ఒక వరం ఇచ్చాట. ఏమని? నువ్వు ఈ సముద్రంలో ఉండు, పైన ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడ నీకు కనపడగానే దాన్ని పట్టుకో. నీడ పట్టుకుంటే ఇక పైవాడు కదలలేడు. వాణ్ణి ఆ నీడ పట్టుకుని కిందకి లాగేయి, ఏదో వల వేసి పక్షిని కిందకి లాగేసినట్టుగా లాగేయి. అప్పుడు ఆ జీవి నీ దగ్గరకు వస్తుంది, దాన్ని నోట్లో వేసుకు తినేయి. కానీ ఒకానొకప్పుడు నీ నోట్లో తనంత తాను ఎవడైనా సూక్ష్మరూపంతో ప్రవేశిస్తే అటువంటి వానరుడి చేతిలోనే నీకు మృత్యు ఉంటుందని హెచ్చరించాట. అందుకే బ్రహ్మదేవుని చేత ఈవిడికి మృత్యువు హనుమంతుని రూపంలో సృష్టింపబడింది అంటాడు సుందరకాండలో. అందుకే అటువంటి సింహిక ఈ పైన ఎగురుతున్న హనుమంతుడు చూసిందిట. ప్లవమానంతు తందృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఆకాశంలో మహావేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్న హనుమంతుణ్ణి చూచింది ఈ సింహిక. తనలో తనలా అనుకున్నది, అబ్బా ఎంతకాలానికి నాకు మంచి ఆహారం దొరికింది. ఈ మధ్యన చాలా కాలంగా నాకు ఆకాశంలో ఏ జీవి కనపడటం లేదు. పెద్ద పెద్ద పక్షులు, జీవులు ఎవరు ఈ ప్రాంతంలో ఎగరడం లేదు. ఎవరైనా ఎగిరితే కదా పట్టుకు తినేది. మహా అయితే ఎగిరేవాళ్ళు మావాళ్ళు, రావణుడు అతని భటులే అవుతున్నారు. రావణాసురుణ్ణి మా రాజుగారిని మింగలేను, ఆయన భటుల్ని తినలేను. ఇక మిగిలిందల్లా ఈ సముద్రంలో ఉన్న దిక్కుమాలిన చేపలు. ఈ రొచ్చుకంపు పచ్చి చేపలను తినలేక మహాబాధపడుతున్నాను. ఎక్కడైనా పొట్ట నిండడానికి కావలసిన పెద్ద పిట్ట దొరుకుతుందేమో అనుకుని తట్టెడు ఆశతో ఉన్నాను. కానీ ఎక్కడ ఈ మధ్యకాలంలో ఆహారం దొరకడం లేదు. ఇప్పుడు దొరికాడు వీడెవడో. అబ్బో ఈ వానరుడు ఎంత పెద్ద కళేబరంతో ఉన్నాడు, ఎంత పెద్ద వానరుణ్ణి మింగామంటే ఒక 5-6 నెలల పాటుగా భోజనం అక్కర్లేదు అనుకుందిటి పాపం. చాలా కాలం తర్వాత వచ్చిన ఆహారం కనుక ఆశపడిపోయిందనమాట. దీన్ని బట్టి పాపం సింహికకి కూడా అప్పుడప్పుడు ఉపవాసాలు వస్తున్నాయి, ఏకాదశి ఉపవాసాలాగా. ఈయన చూడడంతో ఆనందం కలిగిందనమాట. టక్కున పైన ఎగురుతున్న ఆయన నీడ సముద్రంలో పడగానే ఆ నీడని అలా పట్టుకుంది. తన దగ్గరకి వచ్చిన నీడని మాత్రమే పట్టుకోగలదు. అది ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్న నీడ అయితే పట్టుకోలేదు. హనుమంతుడు దాని నెత్తి మీద నుంచి ఎగురుతున్నాడు. అందుకే ఆ నీడ సరిగ్గా రాక్షసి ఉన్న జల ప్రాంతంలో పడగానే గట్టిగా పట్టుకుంది. ఇంకేముంది, ఆంజనేయుడు వేగం ఆగిపోయింది. ఎంత గింజుకున్నా కదలలేకపోతున్నట్టు ఆయన. పంగూకృత పరాక్రమ, ఆయన పరాక్రమం కుంటుపడిపోయిందనమాట. పంగూకృతం అంటే కుంటుపడ్డం. మహావేగంగా రివును ఎగిరిపోతున్న నా వేగం ఎందుకు ఆగిపోయింది? ఆ ఆగడం కూడా ఎలా ఉంది? ప్రతిలోమేన వాతేన నౌరివ మహాసాగరే అన్నారు. మహానౌరివ సాగరే, సముద్రంలో ఓ పెద్ద ఓడ వెడుతోందిట. ఎంతలో ఎదురుగాలి పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి వల్ల వచ్చిన కెరటం ముందుకు వెడుతున్న ఓడని ఒక్క తన్ను తన్ని వెనక్కి గెంటేసింది. దాంతో ఆ ఓడ వేగం ఆగిపోయింది. ఓడ కదలలేక స్తంభించిపోయింది. సముద్రంలో ఎదురుగాలి వేచటం వల్ల పెద్ద ఓడ ఎలా స్తంభించిపోతుందో నిలిచిపోతుందో అలా నిలిచిపోయాను నేను. కారణమేమిటి అని తిర్యక్ అటు ఇటు పక్కకి చూశాడు, ఊర్ధ్వం పైకి చూశాడు, అధశ్చైవ కిందకి చూచాడు. ఆయన అన్ని వేపులకి ఓసారి పరిశీలించి చూసుకున్నాడు అనమాట. సాధారణంగా అందరూ ఎప్పుడు అటు ఇటే చూసుకోవాలి. పైనుంచి అయితే కిందకి లాగబడను. అందువల్ల ఈ చుట్టుపక్కల ఏదో ఒక వస్తువు నన్ను ఆకర్షించి లాగుతోందని ముందు అటు ఇటు చూసుకున్నాడు అనమాట. అందుకని తిర్యక్కు, ఆయనకి కుడి ఎడమ వైపు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం పక్కలకి చూశాడనమాట. తిర్యక్ అనే శబ్దం వరకు ప్రక్కల. తర్వాత ఊర్ధ్వం పైకి చూశాడు, అధశ్చైవ కిందకి చూచాడు, వీక్షమాణస్తతః కపి, ఆ కపీశ్వరుడు బాగా పరిశీలించి చూశాడు.
కింద సముద్రంలో నుంచి ఒక భయంకరాకారిణి పైకి వస్తూ కనపడిందిట. ఓహో, ఈ సముద్రంలో ఏదో ఒక భయంకర జంతువు ఉన్నది. ఆ జంతువే నన్ను, నా నీడని పట్టి ఆకర్షించి కిందకి లాగుతోంది. ఇదేమిటి అని కిందకి బాగా చూశాట. అది మామూలు శరీరం కాదు, ఆ కింద ఉన్న శరీరం. అదొక పెద్ద కొండలా ఉంది. అది నోరు తెరిస్తే ఆ నోరు కూడా భయంకరమైన గుహలా ఉందన్నమాట. దాని నోట్లో పెద్ద పెద్ద కూరలు బయటకు వస్తున్న నాలుక కనబడ్డాయి. ఆ నాలుకతో ఈ దేన్నైనా చీలికలు చేయగలదది. ఆ నాలికట ఆకురాయిలాగా కరుకుగా ఉందిట. దిక్కుమాల నాలిక. తిని 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 జీవుల్ని నాలుకంతా బండబారిపోయిందనమాట. అసలు నాలుకే గుంటూరు అంతుంది ఏకంగాను. అంత పెద్ద నాలిక బయట పెట్టి అని ఎర్రబడిన కళ్ళతో చూస్తుందన్నమాట. అప్పుడు ఆయనకి సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. సుగ్రీవుడు, మా రాజు మమ్మందరినీ అన్ని దిక్కులకి పంపుతూ నన్ను, అంగదుణ్ణి మొదలైన వాళ్ళని దక్షిణం దిక్కుకి వెళ్ళమన్నాడు. దక్షిణం దిక్కున సముద్రం దాటి లంకానగరానికి వెడుతున్నప్పుడు ఆ సముద్రంలో సింహిక అని పేరు కలిగిన ఒక రాక్షసి ఉంటుంది. అది అత్యంత ప్రమాదకారురాలైనటువంటి శత్రువు. ఆకాశంలో ఎగిరే జీవుల నీడ పట్టుకుని వాళ్ళని కిందకిలాగి నోట్లో వేసుకుని భక్షిస్తూ ఉంటుంది. అది కనపడినప్పుడు జాగ్రత్తగా దానికి దొరకకుండా వెళ్ళండి అని సుగ్రీవుడు చెప్పాడు. అది ఇదే అనుకున్నట్ట. సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిహి. చెప్పింది గుర్తుపెట్టుకున్నాడు గనక, తెలివైనవాడు గనక సుగ్రీవుడి మాట జ్ఞాపకం వచ్చింది. 100 సార్లు చెప్పాక 101సారి మర్చిపోతూ ఉంటారు మన శిష్యులు. అది కలియుగం యొక్క లక్షణం. అటువంటిది ఒక్కసారి ఆయన అందరికీ చెబుతూ ఉన్నప్పుడు దాన్ని ధారణ చేశాడు, కంఠస్థం చేసుకున్నాడు. అసలు అవధాని అంటే ఆయన. అసలు శిస్సులు సహస్రావధాని, లక్షావధాని, కోటి అవధాని, అన్ని అవధానులు ఆయనే. ఎక్కడో మాట వరసకి చెప్పిన దాన్ని కూడా పొల్లుపోకుండా గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అవధానం అంటే ఏకాగ్రత. పెద్దలు ఎవరైనా ఏదైనా పని అప్పగించినప్పుడు అంత జాగ్రత్తగా వినాలి, అంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వాళ్ళు కార్యశూరులయ్యారు. హనుమంతుడి గురించి చెబుతూ బుద్ధిమతాం వరిష్టం అంటున్నావు లేదా? జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటున్నావా లేదా? బుద్ధిమంతుల్లో గొప్పవాడు ఆయన. అది రావాలంటే ఏకాగ్రత కావాలి. ఏదైనా చెబుతున్నప్పుడు దాని మీదే దృష్టి ఉండాలి, మనస్సు చెదరకూడదు. అప్పుడు ఆ వ్యక్తికి జ్ఞాపక శక్తి ఉంటుందన్నమాట. తాను రాసుకున్న తన పేర్లే మర్చిపోతాం ఇవాళ. వాడి అకౌంట్ నెంబర్ వాడికి గుర్తుండదు. కారణం కలియుగంలో ఏకాగ్ర చిత్తత లోపిస్తుందన్నమాట. ఇంకొక కారణం కూడా, అన్నిటికీ యంత్రాల మీద ఆధారపడిపోయాక 2 రెళ్ళు ఎంత ఉండండి అని వెంటనే ఫోన్ తీసేస్తాడు. మళ్ళీ దానికి ఒక కోడ్డు లేదా ఓ పక్కన బటన్ నొక్కుతాడు. అది తీసి 2x2 ఏమండోయ్ 4 అండోయ్, ఏదో పెద్ద పరిశోధన చేశాడు. మరి 2 రెళ్ళు 4 అనే విషయం చెప్పాడనమాట. అది ఈ కలియుగం యొక్క లక్షణం. కానీ అందులోంచి బయటపడి పూర్వంలాగే జ్ఞాపక శక్తి పెంచుకోవాలి. పుస్తకం లేకుండా మస్తకంతో సమస్త పురాణాలు, ఇతిహాసాలు కంఠస్థం చేసేటటువంటి వాళ్ళు ఆ పూర్వకాలంలో ఉండేవారు. అద్భుతంగా చదవాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ భాగాన్ని జ్ఞాపక శక్తితో గుర్తుపెట్టుకుంటే ఆ వ్యక్తికి అంతకంతకీ కొత్త ఆలోచనలు వస్తాయన్నమాట. లేకపోతే ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయి. ఆ మహాత్ముడు అవి గుర్తుపెట్టుకుని, ఇదే ఈ భయంకరురాలే సింహిక, దీని సంగతి చూద్దాం అనుకున్నాడు ఆయన. ఎంతలో అది అమాంతంగా నీటిలోంచి పైకి వచ్చింది. పెద్ద నోరు తెరుచుకుంటూ ఈయన్ని నీడబట్టుకుని కిందకి లాగడం మొదలుపెట్టింది. ఆ నోరు బాగా తెరవగానే ఆ నోరు బాగా చూసాడండి ఆయన. తెరిచిన నోట్లోంచి దాని గొంతుకులోంచి కడుపులో దాకా ఈయన దృష్టి పడిందిట. హనుమంతుని దృష్టి నిశిత దృష్టి, మంచి దృష్టి. అది బాగా నోరు తెరిచినప్పుడు ముందు నోరు చూశాడు, దంతాలు చూశాడు, నాలుక చూశాడు. ఆ కంఠస్థానం నుంచి పొట్టలో దాకా తన దృష్టిని ప్రసారం చేశాడు. దాని పొట్టలో ఎక్కడ ప్రేగులున్నాయో, ఎక్కడ మర్మస్థానాలు ఉన్నాయో కనిపెట్టాడు. దాని పేగుల్లో కొన్ని పేగుల్ని తెంపేస్తే చచ్చిపోతుందిట. అవి బాగా పరిశీలించాడు. అందుకే ఏమన్నారు, స దదర్శ తతస్తస్య వివృతం సుమహన్ముఖం. వివృతం తెరవబడిన, సుమహత్ ముఖం పెద్ద ముఖం, బాగా తెరవబడిన దాని పెద్ద నోరు చూచాడు. అది కూడా దదర్శ స్పష్టంగా చూశాడనమాట. అప్పుడు ఆయనకి దాని కడుపులో ఎక్కడ పొడిస్తే చూస్తుందో అర్థమైపోయింది.
ఇప్పుడు దాని కడుపులోకి వెళ్ళాలి. ఇంత శరీరంతో అయితే కడుపులోకి వెళ్ళడం కొంచెం కష్టం, తొందరగా చంపడం కష్టం. అందుకని క్షణంలో మళ్ళీ బొటన వేలంత అయిపోయాడు. తన శరీరాన్ని సంక్షేపం చేసుకున్నాడు ఆయన. సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలగా. క్షణకాలంలో తన శరీరాన్ని కొంచెంగా మార్చుకున్నాడు, సంక్షేపం చేసుకున్నాడు. దాని నోట్లోంచి రివ్వన లోపలికి దూరిపోయాడు. ఆ రాక్షసి నోట్లోకి ఆయన వెళ్ళిపోతుంటే చూడడానికి ఎలా ఉందిట, రాహువు నోట్లోకి వెళ్ళిపోతున్న చంద్రుడిలో కనపడ్డట్టు ఆయన. పైనుంచి మహర్షులు చూస్తున్నారు, సిద్ధులు చూస్తున్నారు, చారణులు చూస్తున్నారు. వారంతా ఏమనుకున్నారంటే ఇదేమిట్రా హనుమంతుడు దాని కడుపులోకి వెళ్ళిపోతున్నాడు, రాహువు మింగుతున్న చంద్రుడిలో అయిపోయాడు అనుకున్నారట. ఆ అనుకోవడం వెనకతనే గొప్పతనం ఉన్నది. పూర్ణం పర్వణి రాహుణ అంటే రాహువు చేత మింగబడిన చంద్రగ్రహణం నాటి చంద్రుడిలో ఉన్నట్ట. చంద్రుడిని రాహువు పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాడు? కొంచెం సేపే. ఆ తర్వాత చంద్రునికి విముక్తి తప్పదు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎక్కువసేపు ఉండవు. సూర్యుడిని పట్టుకున్న తర్వాత రాహువు విడిచిపెట్టవలసిందే, చంద్రుడిని పట్టుకున్న తర్వాత తొందరగా విడిచిపెట్టవలసిందే. అలాగే ఇప్పుడు హనుమంతుడు దాని కడుపులో కడుతున్నాడంటే నోట్లోంచి బయటకు వచ్చేస్తాడని చెప్పకుండా చెప్పుకున్నారన్నమాట వాళ్ళు. చాలా గొప్ప మాట అండి. ఇక్కడ ఈ ఉపమానం మనకి ఒక గొప్ప సూచన చేసింది. 195వ శ్లోకంలో గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ. చంద్రగ్రహణం నాడు రాహువు చేత మింగబడుతున్నటువంటి చంద్రుని వలె దాని నోట్లో ప్రవేశించాడు. రాహువే ఎందుకన్నాడు ఇక్కడ? ఏ మేఘాల్లోనూ కప్పబడినట్టు అనొచ్చుగా, లేదా సింహం మింగినటువంటి జింక అనొచ్చుగా, ఇంకేదో గుడుక్కుని కొండచలో మింగేసినటువంటి అనొచ్చుగా అనలేదు. కారణం ఏంటి తెలుసా? ఈ సింహిక రాహువు తల్లి. సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటున్నామా లేదా? సింహికంటే రాహువుని కన్నతల్లి, గ్రహాల్లో రాహువుని కన్నతల్లి ఆవిడే. ఆ రాహువు చంద్రుని కించిత్ కాలం పట్టుకుంటాడు. ఆ రాహు తల్లి సింహి కడుపులోకి వెళ్ళిన ఈయన పట్టుకోవడం కాదు, దాన్ని పూర్తిగా మళ్ళీ జీవితంలో పట్టుకునే అవకాశం లేకుండా మట్టు పెడతాడని చెప్పడం కోసం ఇంత జాగ్రత్తగా ఈ పదం వాడారన్నమాట. తొందరలో కడుపులోంచి బయటకు వస్తాడని ఒక అర్థం. ఇక్కడితో రాహువు తల్లి పని అయిపోతుంది. ఈ సింహిక రాహువు తల్లిని చెప్పకుండా చెప్పడం కోసం రాహువు పేరు వాడారన్నమాట. లేదా కేతుగ్రస్త అనొచ్చుగా, ఒక్కొక్కప్పుడు కేతువు కూడా పట్టుకుంటాడు. లేదా ఎన్నెన్నో ఉపమానాలు ఉన్నాయి. అవేమీ కాకుండా ఇదే పట్టుకోవడం యొక్క ఉద్దేశం అదనమాట. ఇలా దాని కడుపులోకి వెళ్ళగానే పైనుంచి దేవతలు ఋషులు ఏం జరుగుతుందా అని కంగారుతో చూస్తూ ఉండగా హనుమంతుడు లోపలికి వెళ్ళి మంచి పదునైన వజ్రం కంటే కఠినంగా ఉన్న గుణపముల వలె కొడవళ్ల వలె ఉన్న తన గోళ్లతో పేగులు చీల్చేశాడు, మర్మస్థానములు చీల్చి పారవేశాడు. దాని పొట్టలో ఉన్న కుడి ఎడమల వైపు ఉన్న యకృత్తు ప్లేహము అనే 2 మాంసం ముద్దలు గిల్లి పారేశాడు. ఆ తర్వాత పొట్ట చీల్చాడు, చీల్చుకొని పొట్టలోంచి బయటకు వచ్చేశాడు. క్షణంలో దాని ప్రాణం ఢామ్ అన్నదనమాట. నిమిషంలో చచ్చిపోయింది అది. దాన్ని అలా చీల్చి రివ్వున మళ్ళీ పైకి లేచిపోయాడు. ఉత్పపాథాత వేగేన మనస్సంపాత విక్రమ. మళ్ళీ మనోవేగంతో ఆకాశానికి వచ్చాడు. దాని శరీరం నీళ్ల మీద అలా తేలిపోయింది. తేలిపోయిన దాని కళేవరం ఓ మహాపట్టణంలో ఉందిట, పెద్ద ఓడలో ఉందిట. ఇంకా దాని రక్తం ఆ సముద్రమంతా నిండిపోయి సముద్రంలో ఉన్న జలమంతా ఎర్రగా అయిపోయింది. దిక్కుమాలిన దాని రక్తం ఏ గ్రూపో తెలియదు. కానీ ఆ రక్తం కనుక లభించిందంటే గుంటూరు జిల్లా విడిపోయిన జిల్లా కాదు, విడవని. ఇప్పుడు జిల్లాలు చాలా విడిపోయాలండి. పూర్వం అవిభక్తమైన గుంటూరు జిల్లా వాళ్ళందరికీ రక్తం సరిపోయేదన్నమాట. కాకపోతే దిక్కుమాల గ్రూప్ తెలియదు మనకి. అది చాలా డేంజరస్ గ్రూప్. ఆ రక్తం వెళ్ళిందా చాలా ప్రమాదం. ఎందుకంటే హనుమంతుడు జ్ఞాని, అది పరమ క్రూరురాలు, ఎన్నో పాపాలు చేసి సంపాదించిన రక్తం. అందువల్ల రాక్షసీ రక్తం మనకి పనికిరాదు. అలా దాన్ని చంపి పారవేసి ఆకాశంలో హాయిగా ఎగిరేట. అది చచ్చిపోతూ ఆర్త అయ్యింది అన్నారు. బాబు బాబు అని గొప్ప అరుపరిచింది, ఏడ్చింది, నెత్తిలా మొత్తేసుకుంది. ఏమంటే కడుపులో పేగులు పీకేస్తూ ఉంటే లోపలికి వెళ్ళి కర ఆపరేషన్ చేసినట్టు కోసి పారేస్తూ ఉంటే మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్నాడు కదా అయినా. అది ఎంత బాధ కలిగిస్తుంది. హఠాత్తుగా ఇందాక కుర్రాడికి దగ్గు వచ్చినట్టుగా దానికి తగ్గింది. కాకపోతే దానికి మంచినీళ్ళు ఇవ్వలేరు, అక్కడ ఎవరు మందు ఎవరు ఇవ్వలేదు. దాంతో గింజుకుని అరిచి గీ పెట్టి ఢామ్ అనే శబ్దంతో చచ్చిపోయింది అనమాట.
అందుకే ఇక్కడ ఏమన్నారు, స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్య నిపాతనే. బ్రహ్మదేవుడే మృత్యువుని ఈ రూపంలో దానికి విధించాట. బ్రహ్మగారు వరం ఇచ్చాడు హనుమంతుడి చేతిలో చస్తావని. అందువల్ల ఇప్పుడు ఆ మృత్యు ఎవరు ఇచ్చినట్టయింది? బ్రహ్మ ఇచ్చాడు. దానితో దాని ప్రాణం అలా పోయింది. వెంటనే హనుమంతుడి పైన ఎగురుతూ ఉంటే గంధర్వులు సిద్ధులు అందరూ ఆయన చుట్టూ చేరారు. ఎగురుతున్నవాడిని ఆపలేదండోయ్. ఆపకుండానే ఆయనతో అన్నారట, మహానుభావ, ఎంత గొప్ప పని చేసావు నువ్వు చేసిన ఈ పని లోకోపకారం. భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం. ఈ భయంకరాకారిణిని, ఇంత పెద్ద శరీరం కలిగిన రాక్షసిని ఇవాళ నువ్వు అవలేలగా చంపావు. ఇదొక గొప్ప పని చేసి పెట్టావు. నువ్వు ఈ పని చేయకపోతే భవిష్యత్తులో ఇంకా ఎందరో మరణించేవారు. ఈ రాక్షసి లక్షలాది మంది జీవులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు. దీనివల్ల ఎందరో మరణించారు. ఇదే రావణాసురుడి లంకకి ఎవరు పడితే వాళ్ళు వెళ్లకుండా అడ్డం కొట్టి కాపలాకి వస్తుంది. ఇవాళ దీన్ని చంపావు, ఇక ప్రజలు స్వేచ్ఛగా ఆకాశ మార్గంలో తిరుగుతారు. లేకపోతే దీనికి భయపడి దేవతలు కూడా ఈ మార్గంలో ఎగరడం లేదట. నీడ పడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరు అక్కడ ఎగరడంలా. ఇప్పుడు కొంతమంది గంధర్వులకు ఇంద్రుడికు ఇలాంటి వాళ్ళకి నీడే ఉండదు. నీడ ఉండని వాడికి బెంగలేదు, కానీ నీడ ఉండే జీవులు ఎవరు ఒకటి ఎగరడం మానేశారట ఆ రాక్షసికి భయపడి. అందువల్ల నువ్వు చాలా ఉపకారం చేశావు. సాధు సాధు అంటే భలే భలే అని ప్రశంసించారు. వానరోత్తమ, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేశావు. ఇన్ని పనులు చేయడానికి గల కారణం నీలో 4 లక్షణాలు ఉన్నాయి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి. నీ పనులలో 4 లేకపోతే ఈ పనులు చేయలేవు. ఏమిటి అందులో? ఒకటి ధృతి, గొప్ప ధైర్యం. నీ దగ్గర గొప్ప ధైర్యం ఉన్నది. ముందు ప్రతివాడికి ధృతి ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుండా ఏ పనికి సంసిద్ధుడు కాకూడదు. నిజంగా మేము ధైర్యం ఉండబట్టే బతుకుతున్నాం. లేకపోతే అడ్డమైన వాళ్ళు మా మీద పడరు. పడితే మేము లెక్క చేస్తున్నామా? ఈ బోడి పీరుగులు ఎవరిని లెక్క చేయకుండా మేము ధర్మస్థాపన చేయాలనుకున్నాం, చేస్తూనే పోతున్నాం. ఆ ధైర్యం ఉండాలి. ఒక్కసారి ధైర్యం కోల్పోతే ప్రతి అడ్డమైన వాడు మన నెత్తి మీద పడతాడండి బాబు. అందులో ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి ఎక్కువగా శత్రుభయం ఉంటుంది. కారణం ఏంటంటే, ఓ పక్కన అన్యమతస్థులు, ఓ పక్కన మన దాంట్లో మన మతంలో ఉన్నట్టుగా నటిస్తూ కీర్తిని చూచి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కొంతమంది పిచ్చి కామెంట్లు పెడతారు, తిడుతూ ఉంటారు, ఏవేవో చేస్తారు. ఇవేం పట్టించుకోకుండా నేను ధర్మమును నమ్ముకున్నాను అనే ధైర్యం వక్తలకు ఉండాలి. వ్యాపారస్తులకి ఇంకా ఉండాలి. ఎందుకంటే వ్యాపారస్తులకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయండి పాపం. మనం ఎంతసేపు వ్యాపారంలో ఏదో డబ్బు వస్తుంది అనుకుంటున్నాం, అది ఉట్టి భ్రమ. ఒక వర్తకుడు ఇవాళ పడుతున్న బాధ, యుగయుగాలుగా పడుతున్న బాధ సామాన్యమైనది కాదట. పూర్వకాలంలో చెప్పారు, సముద్రపు దొంగల వల్ల, ప్రభుత్వం వల్ల, బంధువుల వల్ల, తన దగ్గర పనిచేసేవాళ్ళ వల్ల వర్తకులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో స్కాందపురాణం చెప్పింది. కాబట్టి వర్తకులకు ఉండే బాధలు వాళ్ళకున్నాయి. రోజు బాధే. నేను ఎరిగిన ఒక శిష్యుడు పాపం, బాబు ఈ వర్తకం కంటే ఏదైనా ఉద్యోగం సుఖం అండి అన్నాడండి విసిగిపోయి. దాన్ని బట్టి ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే నెలకు 1000-10,000 వస్తే సుఖం అనిపిస్తోందండి, ఈ కష్టాలు పడలేకపోతున్నాను అని నిజంగా ఒట్టు పెట్టి చెప్తాను. ఈ మాటే చెప్పాడు అదే పాపం ఓ శిష్యుడు. అన్ని బాధలు వాళ్ళు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం కావాలి. ఇంకా యుద్ధరంగానికి వెళ్ళేవాడికి ఎప్పుడూ ధైర్యం ఉండాలి. కాబట్టి జీవులకి ధైర్యం లేకపోతే ఏ వృత్తిలో ఉన్నా వాడు రాణించలేడు. సమస్త ప్రాణులకి ప్రథమ కర్తవ్యం, నేనేదో 1-2 వృత్తులు చెప్పాను, అన్ని వృత్తులు వాళ్ళకి ముందు ఉండవలసినది ధైర్యము. ఆ ధృతి నీలో ఉన్నది. రెండవది దృష్టి, దూరదృష్టి అన్నమాట. ఈ పని చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే ఒక ఆలోచన కూడా ఉండాలి. ఆ ఆలోచన ఉన్నది నీ దగ్గర. తర్వాత మతి, సమయస్ఫూర్తి ఉన్నది. సమయమును బట్టి ఎలా ప్రవర్తించాలో తెలుసు నీకు. ఆఖరిది దాక్ష్యం, కార్యసిద్ధికి కావలసినటువంటి నైపుణ్యం ఉన్నది, పటుత్వం ఉన్నది. దాక్ష్యం అంటే నైపుణ్యం అన్నమాట, స్కిల్. అన్నీ ఉన్నాయి నీలో. ఈ విధంగా ధృతి, దృష్టి, మతి, దక్షత ఇన్ని ఉన్నాయి కనుక, ఈ 4 ఉన్నాయి కనుక నీ పనులలో ఇక నీకు ఆటంకం ఉండదు, నీకు తిరుగు ఉండదు. ఏ శత్రువునైనా జయించి ముందుకు వెళ్ళిపోతావు. సీతాన్వేషణ కార్యక్రమం నీకు సులభమవుతుంది. నీవనుకున్న పనిలో సాఫల్యం పొందుతావు, సఫలత్వం పొందుతావు, సిద్ధి పొందుతావు. నీకు శుభం కలుగుగా. కానీ గంధర్వులు, సిద్ధులు, చారణులు, కిన్నరులు ఆయన మీద పుష్పవర్షం కురిపించి ఆశీర్వదించారు, గౌరవించారు, పొగిడారు. అలా వాళ్ళ యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటలు వింటూ
వారి మంచి దేవనలు వింటూ ప్రశంసలు వింటూ అలా ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. క్రమంగా లంకానగరం చేరువయ్యింది. ఇక్కడ కూడా మందవాయువులు ప్రవహించే ఒక కొండ ఉన్నది. ఇలా మెల్లగా చల్లగాలి వీచే కొండలన్నిటినీ మలయ పర్వతాలు అంటారండి. అన్నీ మలయ పర్వతాలంటే మొన్న చెప్పిన మలయ పర్వతం కాదు. మలయము అనే శబ్దమునకు చిన్న చిన్న గాలులు, సుగంధ ద్రవ్యాలతో కూడిన గాలులు వీచే కొండ అని కూడా ఒక అర్థం. లంకాద్వీపం చుట్టూత సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి కొండలు ఉన్నాయి. సముద్ర మధ్యలో ఉన్న దీవిలో చాలా వరకు కొండలు ఎక్కువ ఉంటాయి. ఆ కొండల్లో కొన్ని గంధపు చెట్లతో కూడినవి, మరికొన్నేమో యాలకులతో కూడినవి, మరికొన్ని కర్పూరపు అరటి చెట్లతో కూడినవి. అటువంటి వాటితో కూడిన ఉపవనాలు, వనాలు, కొండలు, ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలో ఉన్న కోటలు క్రమంగా కనబడ్డాయి. ముఖ్యంగా లంకానగరంలో ఎక్కువ భాగం రావణుడు నివసించే భాగం త్రికూట పర్వతం దగ్గర ఉంటుంది. ఆ త్రికూట పర్వతం కూడా చూశాడు ఆయన. అంటే హనుమంతుడు మొట్టమొదట దిగినటువంటి పర్వతం ఏమిటి అంటే ఆయన త్రికూట పర్వతం దగ్గర దిగాడు. వెళ్ళిపోయేటప్పుడు అరిష్టం అనే పర్వతం మీద ఎక్కాడు. ఆ అరిష్ట పర్వతం మీద ఎక్కి ఒక తొక్కు తొక్కడం వల్ల ఇప్పుడు ఆ కొండ నేలబారైపోయింది. ఆ వారైపోయిన ప్రాంతంలో ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన సముద్ర తీరంలో గుడి కట్టారంటే చాలా పెద్ద గుడి అనమాట. మంచి శివాలయం కనపడుతుంది. సముద్రంలోంచి మార్గం కూడా వేశారు దానికి. ఆయన అక్కడ దిగి పెద్ద శరీరంతో ఢామ్మని కొండ మీద దిగాడు. దిగ్గానే ఆయనకు అనుమానం వచ్చింది. నేను ఎంత పెద్ద శరీరాన్ని ఆకాశంలో ఎగరడం కోసం పెంచుకున్నాను. ఈ నా కళేవరాన్ని రాక్షసులు చూశారా, వాళ్ళకి కుతూహలం కలుగుతుంది. అప్పుడు ఆశ్చర్యం పొందుతారు. మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపి తతశరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతి మాపేదే వేతమోహయవాత్మవాన్. ఇంత పెద్ద శరీరంతో నేను కనపడితే రాక్షసులకి అనుమానం వస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. వెంటనే నా మీద పడతారు. పడితే యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు. నాకే ముప్పు రావచ్చు, లేదా వాళ్ళకే ముప్పు రావచ్చు. ఇతకు పూర్వం ఎగరడానికి ముందు నా స్వరూపం ఎంతుందో అంత స్వరూపంలోకి దిగిపోతాను అనుకున్నాడు. అందువల్ల మహేంద్ర పర్వతం మీదకి ఎక్కడానికి ముందు అంగదాదులతో కలిసి వస్తున్నప్పుడు హనుమంతుని శరీరము ఎంత ఉన్నదో ఆ శరీరము మళ్ళీ యథాప్రకారంగా ధరించాడు. దాన్ని ఏమంటారు? స్వశరీరము అంటారు. పునః ప్రకృతి మాపేదే, పాత శరీరాన్ని ధరించాడు. ఇంతకు పూర్వం ఎంత శరీరమో అంత శరీరం ధరించాడు. ఇప్పుడు ఆ శరీరంతో ఉన్న ఆయన చూడడానికి ఎలా ఉన్నట్ట? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు దానం అడిగి తర్వాత విజృంభించి ముల్లోకాలని తన శరీరంతో నింపి అన్ని లోకాలు ఆక్రమించిన వామనుడు పని అయిపోయాక తిరిగి యథారూపం ధరించాట. అలా యథారూపం ధరించిన వామనుడిలో ఉన్నట్టు ఆయన. 3 క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిహి. 3 అడుగుల వంకతో ముల్లోకాలు ఆక్రమించిన తర్వాత పని అయిపోయిన తర్వాత తిరిగి యథారూపం ధరించిన వామనుడిలా ఉన్నాడు ఇప్పుడు ఈయన తన రూపం ధరించినప్పుడు. అదొక గొప్ప పోలిక. ఆనాడు ఆయన హరి, ఈయన హరి. హరి అంటే విష్ణువు, హరి అంటే కోతి, హరి అంటే సింహం. ఇన్ని అర్థాలు, చాలా అర్థాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు ఈయన ఆనాడు హరి ఎలా తన స్వరూపం ధరించాడో ఈయన కూడా హరి రూపం, కోతి రూపం, యథారూపం ధరించాడు. వామనునితో పోల్చడం ద్వారా ఈయన విష్ణువులాగే కార్యక్రమాలలో అపజయము పొందడు, విజయమే పొందుతాడు అని అంతరార్థం అన్నమాట. శ్రీ మహావిష్ణువుకి జిష్ణువు అని ఒక పేరు. విష్ణువు, జిష్ణువు ఈ నామాలు సహస్రనామాల్లో ఉన్నాయి. ప్రత్యేకంగా జిష్ణువు అంటే జయము తప్ప అపజయము ఎరగనివాడు, ఎప్పుడూ జయమునే పొందేటటువంటి జయశాలి అయిన పరమాత్మని జిష్ణువు అంటారు. ఇప్పుడు ఆ జిష్ణు రూపంలో ఉన్నాడనమాట ఈయన. ఆ హనుమంతుడు సముద్రపు అవతల తీరానికి వెళ్ళినప్పుడు తన శరీరం యథారూపంగా ధరించాక అందముగా సముద్ర తీరములో ఉన్న ద్వీపాన్ని బాగా పరిశీలించి చూశాడు. నా కర్తవ్యం ఏమిటి అని కించిత్ ఆలోచనలో పడ్డాడు. కర్తవ్య నిర్వహణ కోసమే ఈ స్వస్వరూపం ధరించాడు. పెద్ద ఎత్తైన లంబశిఖరం మీదకి చేరాడు. ఈయన దిగిన కొండ చాలా ఎత్తుగా ఉన్నది, వేళ్లాడుతున్నటువంటి మబ్బులా అన్నట్టుగా ఉన్నది.
అంత ఎత్తైన శిఖరం మీద ఆయనకి ఏమేం కనబడ్డాయి వరుసగా? సకేతకోద్దాలక నాళికేరి, కేతకాలు మొగలి చెట్లు కనపడ్డాయి, ఉద్దాలకాళ్ళు కనిపించాయి, అంటే విరిగి చెట్లు అంటాం వాటిని. నారికేళం, కొబ్బరి చెట్లు, సముద్ర తీరంలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. అందులో శ్రీలంకలో కొబ్బరికాయలు ఎర్రగా ఉంటాయండి. అది ఎటు విచిత్రం, ఇంత బొండాలు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, బొండాలు కొట్టిస్తారు. ఆ నీరు విచిత్రమైన రుచే. సముద్ర తీరంలో ఉన్న చెట్లకి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. మన బొండాలకి ఆ బొండాలకి తేడా ఉంటుంది. మాయిదారు కూడా ఒక బొండం 200. అక్కడంతా ఈ డబ్బులకి విలువ తక్కువ. డబ్బులు 1000 రూపాయలు పెడితే చచ్చిచ్చాడు ఒక కాఫీ వచ్చేది. మన కరెన్సీకి ఏమో ₹1 ఇస్తే 2 రూపాయలు ఇస్తారు అక్కడ. మనం 100 రూపాయలు ఇస్తే వాడు 200 శ్రీలంక కరెన్సీ ఇంత పట్టుకెళ్ళాలి. అందువల్ల బాగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందనమాట అక్కడ. ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఏళ్లలో సర్వనాశనం అయిపోయింది అనుకోండి. చైనా వాడి ఎఫెక్ట్ ఎక్కడ పడితే అక్కడ సర్వనాశనం అవుతారు. కాబట్టి దరిద్రపు దేశాలను నమ్ముకోకూడదు. మన దేశానికి ఏదో ఒక దైవశక్తి బలం ఉన్నది కాబట్టి మహాత్ములు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాం. కానీ చాలా దేశములు ఈ ద్రవ్యోల్బణంతో దెబ్బతింటున్నాయి. పెద్ద పెద్ద దేశాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎక్కడ మనం దెబ్బతినకుండా ఉండడానికి గల మూల కారణం, ఇంత ప్రపంచ సంక్షోభ కాలంలో కూడా మిగతా దేశాలతో పోలిస్తే మనమే అంతో ఎంతో సుఖంగా ఉండడానికి గల కారణం, ఈ దేశంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ఎత్తడమే, రామావతారం, కృష్ణావతారం అంటే అనేక అవతారాలు ఎత్తడమే దానికి మూల కారణం. అడుగడుగునా పరమాత్మే కదండి ఇక్కడ మనకి. కాబట్టి పరమాత్మని దివ్యానుగ్రహం ఉంది, మనం అంతా బతికి బట్టగట్టాం. లేకపోతే ప్రపంచం ఎంత సంక్షోభానికి చెందింది. ఇప్పటికి కూడా చైనా కోలుకోట్ల, అక్కడ రోజు రోగాలే, కరోనా రోగాలు. వాళ్ళు పుట్టించిన మహామారి వాళ్ళనే నాశనం చేస్తోంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోలేకపోయారట కనీసం. ఏది ఫస్ట్ డోస్ కూడా లేదట అక్కడ. మనం 2 డోసులు కూడా ఫ్రీగా వేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడు మన దేశాన్ని మనం తక్కువ చేసుకోవద్దు. మన దేశం చాలా గొప్పది. దేశం అంటే ఎప్పటికైనా భారతదేశమే. ఈ భారతదేశం కోసం ప్రపంచం అంతా ఎదురు చూడవలసింది. ఆయన అవన్నీ చూశాడు. ఆయన ఢామ్ అనే శబ్దంతో కొండ మీదకి దిగినప్పుడు ఆయన బరువుకి కొండలా ఒక్కసారి కదిలిపోయింది. కదిలిపోవడంతో కొండ మీద ఉన్న పక్షులన్నీ కీచ్ కీచ్ అని అరుచుకుంటూ ఎగిరిపోయాయి. మృగములు వణికిపోయాయి. ఎన్నో జంతువులకి బాధ కలిగేసింది. ఆయన తరంగాలతో కూడిన శతయోజన విస్తీర్ణమైన సముద్రం అంత అవలేలగా దాటాట. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. త్రికూట శిఖరం మీదకి దిగాడు. స్వస్థ, ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. అంటే ఏమాత్రం అలసట పొందలేదు. ఇంత ప్రయాణం చేశాక అలసిపోవాలిగా. ఏలూరు నుంచి ఇక్కడికి కారు డ్రైవ్ చేసుకొస్తేనే 1 గంట నిద్రపోతే కానీ ఉపన్యాసం చెప్పలేకపోతున్నానే నేను అంటే, అటువంటిది ఆయన రివ్వున ఎగిరి వచ్చి ఢామ్మని దాని మీద దిగి హాయిగా ఉన్నట్ట. అలిసిపోలేదట, హమ్మయ్య అని కూడా అనుకోలేదట. దర్జాగా నిలబడి లంకానగరాన్ని అలా ఒక్కసారి వీక్షించాడు. ఒక్క చూపు చూశాడు, కలదిరిగి చూశాడు, నలుదెసలా చూశాడు. తతఃపాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్థితస్తత్ర బభౌ పుష్పమయో యథ. ఆయన మహావేగంగా దాని మీద దిగడంతో ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ ఒక్కసారి కదిలిపోయాయి. ఆ చెట్లకున్న పువ్వులన్నీ జలజల శబ్దంతో రాలిపోయాయి. ఆ రాలిపోయిన పువ్వులతో పువ్వుల కొండలో ఉంది. మొత్తం కొండంతా పువ్వులు చక్కగా పరచబడినట్టు అయిపోయి ఎర్రగా, నల్లగా, తెల్లగా, పసుపు పచ్చగా, ఆకుపచ్చగా, నీలంగా ఉన్న రకరకాల పువ్వులతో నిండి పూల కొండ విచిత్రంగా కనపడుతోంది. నవరత్నముల కాంతులను వెదజల్లుతోంది. ఇందువల్ల రంగురంగుల పువ్వులు కాబట్టి రంగురంగుల పువ్వులతో నిండిన కొండ రత్నకాంతులు వెదజల్లుతున్నది. యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాప్యుత్తమ విక్రమ అనిశ్యసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. 100 యోజనములు ఎగిరొచ్చాడు ఆయన. అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎంతో కొంత అలసట ఉండాలా. కానీ మహాపరాక్రమం కలిగిన హనుమంతుడట ఏ మాత్రము అలసట పొందలేదట. అనిశ్వసన్ అన్నారు. నిశ్వసన్ అంటే ఆయన గాలి విడిచిపెట్టడం. అనిశ్వసన్ కనీసం నిట్టూర్పు విడవలేదు ఆయన. ఆ బయట నుంచి లోపలికి నడిచి వస్తేనే పద్మాకర్ గారు బాగున్నారా అని అలసిపోయి మాట్లాడుతున్నాం మనం. అంత అలసట వచ్చేస్తోంది. మన మానవ శరీరాల లక్షణం అది కనుక.
కాబట్టి పెద్దగా గాలి విడిచిపెడతాం అంతో ఎంతో. నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కడు గాలి విడిచిపెడతాడు. ఓహోరి బాబో, ఆ శబ్దమునకు ఇక్కడ బకాసురుడున్నాడా లేక అఘాసురుడున్నాడా అనిపిస్తుంది. అటువంటిది హనుమంతుడు ఎంత ఎగిరి కూడా అనలేదు. గట్టిగా 10 అధ్యాయాలు పారాయణ చేస్తే అమ్మయ్యా 10 అధ్యాయాలు పారాయణ చేశా, 10 సర్గలు పారాయణ చేశా అని డప్పాలు కొట్టుకుని అలసిపోతున్నాం మనం. మళ్ళీ ఈ పారాయణ చేసిన వెంటనే అంత టీయో కాఫీయో తాగితే కానీ మళ్ళీ ఇంకో 10 సర్గలు పారాయణ చేయలేకపోతున్నామే. అటువంటిది హనుమంతుడు మంచినీళ్ళు తాగలేదు, టీ కాఫీలు తాగలేదు, ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఆ స్వామివారు అక్కడికి వచ్చిన తర్వాత నిట్టూర్పు విడవలేదట. అదనమాట, గట్టిగా గాలి విడిచిపెట్టలేదు. నగ్లానిం అధిగచ్చతి, ముఖంలో వాడిపోయిన లక్షణం కనపడలేదు. ప్రయాణం చేస్తే ముఖంలో అలసట కనపడుతుంది, ఇంత కూడా అలసట కనపడలేదు. అప్పుడే స్నానం చేసి హాయిగా జపానికి కూర్చున్నవాడు ఎలా ఉంటాడో అంత ఫ్రెష్గా ఉన్నాడు అనమాట ఆయన. ఇంత అలసట హుష్షు, ఆయన మాత్రం ఎప్పుడూ ఫ్రెషే. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఇన్ని యోజనములు ప్రయాణం చేసిన ఆయన ఏమనుకున్నట్టు లోపల, అప్పుడే వచ్చేసావా 100 యోజనాలంటే ఏదో పెద్ద దూరం, ఎక్కువ దూరం అనుకున్నాను, అప్పుడే ప్రయాణం అయిపోయిందనమాట. అబ్బే ఇదేం సరిపోతుంది నాకు. కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం, ఇంకో 100 యోజనాలు ఉంటే బాగుండి, ఇంకా ఇంకా ఎగరాలనిపిస్తోంది అనుకున్నట్టు ఆయన. అంటే టైం వేస్ట్ చేసుకుందామని కదా ఆయన ఉద్దేశం. ఇంకో 100 యోజనములు ఎగరడానికి కావలసిన శక్తి, ఉత్సాహం ఉన్నాయని అర్థం. అంత ఉత్సాహంగా ఉన్నాడు ఆయన. కొత్తలో సైకిల్ నేర్చుకున్నప్పుడు తెగ తొక్కేసేవాళ్ళం, ఇప్పుడు తొక్కమంటే తొక్కం. అలాగే కారు నేర్చుకున్న కొత్తల్లో ఎప్పుడు ప్రయాణం వస్తుందో అనిపిస్తుంది మనకి. ఆ వయస్సు అలా అనిపిస్తుంది, ఆ నేర్చుకున్న కొత్తలు కనుక. అలా ఒక 2-3 ఏళ్ళు నడిపాక ఇప్పుడు మళ్ళీ మనకు బోరు కొడుతున్నావునా. పురాణం చెప్పడం మొదలుపెట్టినప్పుడు కూడా అంతే, ఎన్ని గంటలైనా చెప్పబుద్ధి వస్తుంది. ఇప్పుడు అది 2 గంటలా అనిపిస్తుంది అనమాట కొంతకాలం పోయాక. కాబట్టి కొత్తల్లో పనులు చేసేవాడికి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇది మొదటిసారి కదా లంకానగరానికి రావడం, అందువల్లే 100 యోజనములు వచ్చిన ఆ మహానుభావుడి దివ్యశక్తి వల్ల, పరాక్రమం వల్ల ఎక్కడ అలసట లేదు. సరిగదా, అప్పుడే వచ్చానా, ఇంకొక 100 యోజనములున్నా లంఘించగలను అనుకున్నాడు ఆయన. కారణం సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమ జగామ వేగవాన్ లంకాం లంఘయత్వా మహోదధిం. పరాక్రమవంతులలో అంతటి వీర్యవంతుడు లేడు. ప్లవతామపిచ, దూకడంలో ఎగిరేటటువంటి వారిలో ఉత్తముడాయన. ఆయన కంటే బాగా ఎగిరేవాడు ఆనాటి వానరుల్లో మరొకడు లేడు అంటే అతిశయోక్తి కాదట. ఆయనే పరాక్రమవంతుడు, ఆయనే బాగా ఎగరగలిగేవాడు. అందుకే ఎంత దూరమును అవలేలగా లంఘించి వచ్చాడు. ఆయనకి సముద్రం ఆవు అడుగులో ఉన్న నీరు అంత తేలికనిపించిందిట. ఒక ఆవుని చూడండి, అది నేల మీద అడుగు పెట్టినప్పుడు దాని కాలి గుర్తుపడుతుంది కదా. ఇక్కడంటే సిమెంట్ కాబట్టి తెలియట్లేదు, కానీ ఏ పొలంలోకో ఆవు అడుగు పెడితే ఆ పొలంలో ఉన్న మట్టిలో దాని గుర్తుపడిపోతుంది కాలి ముద్ర. ఆ ముద్ర ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది మహా అయితే. దాంట్లో నీళ్లు పోయండి, ఆవు కాలి గుంటలో పోసిన నీరు ఎవడైనా దాటగలడా, దాటలేడా? మీరు దాడతారు, నేను దాడతాను, చిన్నపిల్లాడు కూడా దాడతాడు. ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా సముద్రం దాటాడు. అందుకే గోష్పదీకృత వారాసిం అన్నారు. ఆయన మీద ఎన్ని అద్భుత స్తోత్రాలు ఉన్నాయండి. వారాసిం, సముద్రమును గోష్పదీకృత, ఆవు అడుగులో నీరు అంత తేలిగ్గా మార్చేశాడు ఆయన. ఆవు అడుగులో నీరు దాటినంత తేలిగ్గా చేసేటదని. మశకీకృత రాక్షసం, రాక్షసుల్ని దోమల కింద మార్చేసేట. దోమల్ని చంపినంత తేలిగ్గా చంపాడనమాట. అంత పెద్ద రాక్షసుల్ని ఆయన చంపడం, దోమని అలా 2 చేతుల మధ్యలో పెట్టి కొట్టి చంపినంత తేలిగ్గా చంపేట. అందుకని మశకీకృత రాక్షసం. రామాయణ మహామాలారత్నం, రామాయణం అనేది ఒక పెద్ద దండ, నవరత్నాల దండ. ఆ నవరత్నాల్లో మంచి రత్నం ఈయనే, శ్రేష్ఠ రత్నం అట. నవరత్నాల్లో గొప్ప రత్నం ఆయన. అటువంటి అనిలాత్మజం, వాయుపుత్రుని గురించి వందే, నమస్కరిస్తున్నాను. ఎంత గొప్ప శ్లోకం అండి, రోజు చదువుకుంటున్నాం మనం.
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. పైగా అంత గొప్పవాడు అవడానికి గల కారణం అనిల ఆత్మజుడు, వాయుపుత్రుడు ఆయన. వాయుదేవుడు సర్వాంతర్యామి. ఆయన కొడుక్కి అలసట ఏమిటి, ఆయనకి నిట్టూర్పు ఏమిటి? వాయుదేవుడికి మనకు వల్లే గాలి విడిచిపెట్టాలి, ఆయనే గాలి. ఆ గాలి కుమారుడు అవడం వల్ల ఈయనకి ఇంకా 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 బలం పెరిగిపోయిందనమాట. ఆ మహానుభావుడు అంత తేలిగ్గా దాటాడు. అందుకే శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ శైలాంశ్చ తరు సంఛన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభః సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నేపాన్ సప్తచ్చదాంస్తదా అసనాన్ కోవిదారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్. ఇక్కడి నుంచి లంకానగరంలో ఉన్న తోటల్ని అద్భుతంగా వర్ణించారు. విశాలంగా కనపడుతున్నది లంక. ఆ లంక చుట్టూ ఎటు చూచినా కొండలు, కొండల మధ్యలో పెద్ద పెద్ద ఉపవనాలు, ఉద్యానాలు, పెద్ద తోటలు, దాంతోపాటు అడవులు, వీటితో పాటు అద్భుతమైన ప్రకృతి, మంచి మంచి తామర పువ్వుల కొలనులు ఉన్నాయి. ఈ కొలనులలో తామర పువ్వులు వికసించి ఉన్నాయి, కలువ పువ్వులేమో అప్పుడే వికసించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొద్దిసేపట్లో సూర్యుడు అస్తమిస్తే కలువలు వికసిస్తాయి, తామరలు ముడుచుకుంటాయి. ఈయన సంధ్యా సమయానికి కొంచెం ముందు అక్కడికి అడుగుపెట్టాడు. అందువల్ల ఇంకా విచ్చుకున్న తామర పువ్వులు, విచ్చుకోకుండా ఉన్నటువంటి కలువలు కనపడుతున్నాయి. వాటి మీద అటు ఇటు తిరుగుతున్న హంసలు, కారండాలు, జలకుక్కుట పక్షులు, కొంగలు, కొక్కెరలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఉద్యానాల్లో అయితే సరళ వృక్షాలు, పనస వృక్షాలు, ఖర్జూరాలు, నారికేళ వృక్షాలు, ప్రియంగు వృక్షాలు, పిప్పలి చెట్లు, కడిమి చెట్లు, ఏడాకుల అరటి చెట్లు, కాంచన వృక్షాలు, బాగా పుష్పించినటువంటి గన్నేరు మొక్కలు కూడా ఉన్నటువంటి కరవేరమస్య అన్నారు. కరవేరం అంటే గన్నేరు. ఆకుపచ్చగా, పసుపచ్చగా, ఎర్రగా కూడా, తెల్లగా కూడా ఉన్న గన్నేరు చెట్లు ఉన్నాయి అక్కడ. గన్నేరుల్లో కూడా ఎర్ర గన్నేరు ఉంటుంది, బెళ్ళ గన్నేరు ఉంటుంది, పసుపచ్చ రంగులో ఉండే గన్నేరు పువ్వులు ఎక్కువ చూస్తాం. ఇటువంటివన్నీ కూడా పుష్పితాన్, బాగా పుష్పించి ఉన్నాయి, పువ్వులతో ఉన్నాయి. బాగా పువ్వులు ఎక్కువైపోవటం వల్ల, పళ్ళు ఉండడం వల్ల కొమ్మలు అలా వంగిపోయి ఉన్నాయట. అటువంటివన్నీ చూచాడు. ఏం ఐశ్వర్యం ఈ లంకానగరంలో ఉన్నదనుకున్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు. ఇంత సంపద ఉందన్నమాట లంకలో. ఓ పక్కన ప్రకృతి సంపద, ఇది కాక పెద్ద పెద్ద భవనాలు. ఏ భవనం చూసినా దాని నెత్తి మీద పైన బురుజులు, గోపురములు బంగారంతో ఉన్నాయి. శాతకుంభములు అన్నారండి. పూర్తిగా బంగారపు కుంభములు పైన ఉన్నాయన్నమాట. గుళ్ళల్లో పైన చూచారా మీరు ఎప్పుడన్నా? కలశాలు పెడతారు. 7 కలశాలు, 5 కలశాలు, ఆయా ఆలయాలను బట్టి. ఈ కలశాలు రాగివో, పంచలోహాలో, ఇత్తడో పెట్టడానికే తల ప్రాణం తోక్కొస్తుంది మనకి. కానీ అక్కడ ప్రతి భవనం మీద కలశాలు ఉన్నాయి. ఆ కలశాల్లో కొన్ని 7, కొన్ని 5 ఉన్నాయి. అవన్నీ బంగారమేట. అన్నీ బంగారపు కలశాలే. ఇంకా అటువంటి వాడికి బంగారం ఇచ్చి వాడిని లొంగ తీసుకోగలమా ఎవరైనా? అంత ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉందన్నమాట. పూర్తిగా కాంచనేన ఆవృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం. ఆ మహాపురంలో ఏ ప్రాకారం చూసినా బంగారమే. అందరికీ ఇళ్ళున్నాయండి. ఇంటి చుట్టూత కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ప్రాకారములు అంటే పెద్ద పెద్ద ప్రహరీ గోడలు. ఈ గోడలన్నీ బంగారపు గోడలట. గోడలు బంగారమే, ఇటుకలు బంగారమే, వాటికి ప్లాస్టరింగ్ బంగారమే, వాటికి నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఏ ఇల్లు చూసినా ధగధగా వెలిగిపోతున్నది. పైన జెండాలు కూడా బంగారపు జెండాలు రెపరెపలాడుతున్నాయి, ఎగురుతూనే ఉన్నాయి. తోరణములు వేళ్లాడుతున్నాయి ఇళ్ళకి. మనం మామిడి తోరణాలు కట్టుకుంటే వాళ్ళు బంగారపు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకున్నారు. ఇది చూస్తే దివి దేవపురీం యథ, ఆకాశంలో దేవతలపురం అమరావతి ఎలా ఉంటుందో అలా ఉన్నది లంక. అటువంటి దానిని హనుమాన్ దదర్శ, హనుమంతుడు చూచాడు. అది రాక్షసేంద్రుడి చేత పరిపాలింపబడుతున్నది. నిర్మిత విశ్వకర్మణ, విశ్వకర్మ ఒకప్పుడు కుబేరుడి కోసం నిర్మించాడు. విశ్వకర్మ మహానుభావుడు అని చెప్పాను కదా, విష్ణు స్వరూపుడు ఆయన. ఆయన ఎంతోమందికి ఉపకారం చేశాడు. ఆయన లేకపోతే వాళ్ళు అసలు నగరాలు లేవు, ఈ శిల్ప కళ లేదు. అందువల్ల రోజు లేవగానే విశ్వకర్మను ఒకసారైనా తలుచుకోవాలట. తలుచుకుంటే మనం సుఖంగా ఇంట్లో ఉంటాం, మనకు గృహయోగం వస్తుంది. ఆ మహానుభావుడు విశ్వకర్మ తన మనస్సుని పూర్తిగా లగ్నం చేసి ఈ లంకా నగరాన్ని నిర్మించాడు ఒకానొకప్పుడు కుబేరుని కోసం.
అందుకే ఆ నగరం పరమ శోభతో ఉన్నది. అటువంటి లంకా నగరాన్ని విశ్వకర్మ గారి దగ్గర నుంచి కుబేరుడు పుచ్చుకుంటే, కుబేరుడేమో కొంతకాలం పరిపాలించాక రావణాసురుడు క్రూరుడు గనక అన్నగారిని తరివేసి ఆ లంక ఆక్రమించుకున్నాడు. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించినట్టుగా మహాత్ముల సొమ్ములు ఇప్పుడు రాక్షసుల పాలైపోయాయన్నమాట. పెద్ద పెద్ద వప్పరాలు, ప్రాకారాలు, అటువంటి వాటితో చూడ్డానికి ముచ్చటగా ఉన్నది. నాగజాతుల చేత వ్యాప్తమైన పాతాళ నగరం భోగవతియా, దేవతలు నివసించే అమరావతియా, కుబేరుడి అలకాపురమా అన్నట్టుగా ఆ నగరం ఉన్నది. ఏ వేపు చూచిన ఆ లంకా నగరాన్ని శూలాలు, గదలు, ముద్గరాలు, పట్టిసాలు, ధనుస్సులు, ఖడ్గాలు, ఇటువంటి ఆయుధములు ధరించిన రాక్షసులు కాపలా కాస్తున్నారు. పెద్ద పెద్ద శరీరములతో కళేబరాలతో ఉన్నారు ఆ రాక్షసులు. నల్లగా ఉన్నవాళ్ళు కొంతమంది, మరీ ఎర్రగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, బోడిగుండులతో కొంతమంది, ఇంతంత ముక్కులతో కొంతమంది, విశాలమైన నోళ్లతో కొంతమంది ఉన్నారు. అది చూడగానే హనుమంతుడికి ఒక్క క్షణకాలం అనుమానము భయము కూడా కలిగాయి. ఇది భయంకరమైన లంకాపురం, రావణ పాలితమైన లంక. ఇక్కడికి అసలు వానరులు రాగలరా? సముద్రం దాటి రావడమే కష్టం. ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధే నవై లంకా శక్యా జేతుం సురైరపి. ఇది ఎంత భయంకరమైనది! వానరులు ఇక్కడికి అడుగు పెట్టలేరు. ఒకవేళ అడుగు పెట్టినా ఈ లంకా నగరంలోకి అడుగు పెట్టడం దండగా, దీన్ని ఏమీ చేయలేరు. ఏమీ చేయలేనప్పుడు ఇక్కడికి వచ్చి మాత్రం లాభం ఏముంది? యుద్ధములో ఈ లంకా నగరాన్ని జయించడం చాలా కష్టం. మా వానరులు దీన్ని జయించడం కష్టం. ఈ రావణపాలితమైన లంకా నగరంలోకి ఒకవేళ రాముడు రాగలిగినా ఏం చేయగలడు రాముడు అనుకున్నట్ట. రాముడి శక్తి చూశాడు ఆయన. ఒక్క బాణముతో 7 మద్ది చెట్లు కూల్చడం, ఆ బాణము భూమిని చీల్చుకొని పాతాళానికి వెళ్ళడం, అది తిరిగి రావడం అన్నీ చూసినా అసలు రాముడు ఇక్కడికి వచ్చి ఏం చేయగలడని ఒక అనుమానం వచ్చింది ఒక్క క్షణకాలం. అంటే ఆ లంక అంతలా ఉందన్నమాట. ఆ రాక్షసుల యొక్క కట్టుదిట్టమైన కాపలాతో కూడిన లంక ఇక్కడికి రాముడు వచ్చినా ఏమీ చెయ్యలేడేమోననే భ్రమని అంతటి మహాత్మునికి కూడా కలిగించింది. దీన్ని బట్టి ఎంత ధైర్యవంతుడైనా ఒక్కొక్కప్పుడు అధైర్యం పొందుతాడు. అవకాశో నసాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. ఈ రాక్షసుల్ని జయించడానికి చాలా కష్టం. కారణం, ఏ వంకతోటి ఏ ఉపాయముతోటి జయించడానికి వీలు కానట్లుగా ఉన్నారు వీళ్ళు. ఇంత డబ్బుంది వీళ్ళకి, కాబట్టి వీళ్ళకి డబ్బిచ్చి లంచమిచ్చి దానమిచ్చి మనం మన వైపు తిప్పుకోలేము. కాబట్టి నా దానస్య, ఇక్కడ దానం పనికిరాదు. వాడే మనబోటి వాళ్ళని కొనగలడు కదా. నిలువెత్తు బంగారం మనకి ఇవ్వగలిగే శక్తిలో ఉన్నవాడికి బంగారం లంచం ఇస్తే ఏం ఉపయోగం? కాబట్టి లంచముతో వీళ్ళని మార్చలేం. పోని తగాదా పెడదామా అంటే పరాక్రమము, ధనము, అధికారము, కీర్తి అన్నీ వీళ్ళకి ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి వీళ్ళల్లో వీళ్ళకి తగాదా ఎలా పెడతాం? పెట్టలేం. ఏదన్నా అంతో ఎంతో వాడికి లోపం ఉంటే ఆ లోపం ఉన్న వాడిని వెతికి తగాదా పెట్టచ్చు. ఒక ఆయనకి 5,000 ఇచ్చి ఒక ఆయనకి 3,000 ఇచ్చామనుకోండి, ఈ లోపం కనపడినప్పుడు నాకు 5 ఇచ్చారు నీకు 3 ఇచ్చారా అని వీళ్ళిద్దరూ కొట్టుకుతావచ్చు. కానీ ఇక్కడ అలాగదే అందరికీ సమానంగా సంపద ఉంది, కీర్తి ఉంది, హాయిగా సుఖంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో వీళ్ళకి తగాదా పెట్టలేము. పోని యుద్ధం చేద్దామా? అసంభవం. ఇంతటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులతో యుద్ధం చేయడము కష్టం. ఇంకేం మిగిలింది? ఇక్కడ ఏమీ లేదు. సామము లేదు, దానము లేదు, భేదము లేదు, దండోపాయం లేదు. సామం అసలు ఎలాగో లేదనుకోండి, మంచిగా వినరు వాళ్ళు. డబ్బు, బలము, దర్పము, కీర్తి అన్ని సుఖాలు ఉన్నటువంటి వాడు మంచిగా చెబితే వినడు. డబ్బిచ్చి లొంగదీయలేం, తగాదా పెట్టలేం, యుద్ధం చెయ్యలేం. కాబట్టి ఏం చెయ్యాలి? ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడికి నలుగురమే ఎగిరి రాగలం. ఆ నలుగురిలో ఎవరెవరు వాళ్ళు? వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. వాలిపుత్రుడు అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు. మమ నాకు శక్తి ఉన్నది, రాజ్ఞశ్చ మా రాజుగారికి శక్తి ఉన్నది అంటే సుగ్రీవుడికి. అంగదుడో, నీలుడో, నేను, సుగ్రీవుడో ఈ నలుగురు మహాత్ములకి మాత్రమే ఇక్కడికి వచ్చే శక్తి ఉన్నది. ఇంకోటి ఎవడూ కనపట్టలేదు నాకు.
పోనీ ఇంకొంచెం ఓపిక తెచ్చుకుని వచ్చేవాళ్ళు ఎవరైనా కనపడతారా అంటే ఇంకో 4-5 కనపడతారు మహా అయితే. వాళ్ళైనా రాగలరో లేదో పూర్తిగా చెప్పలేం. కాబట్టి ఇక్కడికి వాళ్ళు రాలేనప్పుడు కేవలం 4 వచ్చి ఏం చేస్తారు? అవును, నేను ఇంత ఆలోచిస్తున్నాను కానీ అసలు అది కాదు ఆలోచన. సీత బతికుందా లేదా అది తెలుసుకోవాలి. సీత బతికున్నప్పుడు కదా మేము రావడం, యుద్ధం చేయటం. సీత ఇక్కడ లేనప్పుడు ఎంతమంది వచ్చినా ఉపయోగం లేదు, యుద్ధం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి సీతాన్వేషణ ముఖ్యం. అయ్యాక అప్పుడు చూద్దాం ఈ లంకానగరం సంగతి అని మళ్ళీ ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆ కొండ మీదే నిలబడ్డాడు. కాసేపు నిలబడేట, ఎక్కడ కూర్చోలేదండోయ్. సీతాన్వేషణ అయ్యేదాకా ఆయన అంత తేలిగ్గా విశ్రాంతి తీసుకోదలుచుకోలేదు. ఏదన్నా ఆలోచన కోసం కూర్చోవాలి తప్ప అనవసరంగా కూర్చోకూడదు అనుకున్నాడు. కాబట్టి కాసేపు నిలబడే స్థిత అంటే నిలబడి ఇలా అనుకున్నట్టు, ఉపవిష్ట అన్లా, స్థిత నిలబడి ఆలోచించాడు. ఈ రాక్షసులు క్రూరులు, పాపాత్ములు, సాహసవంతులు, వీళ్ళందరికీ రాజు రావణుడు అంతకంటే ప్రమాదకారుడు. వీళ్ళని నేను మోసగించి సీతని వెతకాలి. మాయావుల దగ్గర మాయయే పనికొస్తుంది. పాపాత్ములని పాపంతోటే వంచాలి. ఒక వ్యక్తి మాయావి, మోసగాన్ని తెలివితేటలతో వంచకూడదు, మళ్ళీ మోసంతోటే పడగొట్టాలి. ఇప్పుడు నేను ఈ రూపంతో వెడితే లోపలికి వెళ్ళడం ప్రమాదం. నా సహజ రూపం కూడా ఆకర్షిస్తుంది అందరినీ. అదృశ్య రూపంతో వెడితే మా అదృశ్య రూపంతో ఉన్న వాళ్ళకి అన్ని వస్తువులు కనపడవు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? లక్ష్యాలక్ష్యేణ రూపేణ, కనబడి కనబడకుండా ఉన్న రూపంతో లోపలికి వెళ్ళాలనుకున్నాడు ఆయన. లక్ష్య కనపడి, అలక్ష్య కనపడకుండా. కనబడి కనపడకుండా అంటే మరీ ఇంత రూపము ఉండకూడదు, అసలు రూపం లేకుండానే ఉండకూడదు. మధ్యలో ఓ చిన్న రూపం ధరించాలి. ఓ పిల్లంతో ఓ చెయ్యంతో రూపం ధరిస్తే ఆ వ్యక్తి అవతల వాడికి కనబడ్డు, వీడికి అన్నీ కనపడతాయి. అటువంటి రూపంతో నేను లంకలోకి వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు ఇంకా సూర్యుడు ఉన్నాడు, అస్తమించలేదు, వెలుతురుండగా వెడితే ప్రమాదం. కాబట్టి రాత్రౌ లంకాపురీమయ, రాత్రి అందే నేను ఈ లంకలోకి అడుగు పెట్టాలి. అప్పుడు నా పని హాయిగా వెడుతుంది. ఏం ఆలోచన! ఆలోచన అలా ఉండాలి. చీకట్లో అయితే నాకు కనబడుతుంది, వాళ్ళకి నేను కనబడను. ఇప్పుడు వెలుతురులో వెడితే దొరికిపోతాం. ఏ ఉపాయముతో మైథిలిని చూడాలి? రాక్షసేంద్రుడికి కనపడకుండా నేను పని సాధించాలి. ఏకాంత ప్రదేశంలో ఉన్న సీతని, చాలా జాగ్రత్తగా రాక్షసుల చేత రక్షింపబడుతున్న సీతని నేను ఒక్కడిని చూడగలనా అని మళ్ళీ అనుమానం వచ్చింది. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే తమ పని ఏమిటో తెలిసినా ఆ పని సక్రమంగా చేయక పాడు చేస్తారట. మూర్ఖులు అల్లరి ఎక్కువ చేస్తారటండోయ్. కొన్ని పనులు అందరికీ చెప్పక్కర్లా, మనమే నిర్ణయించుకుని తెలివితేటలతో ఇతరులకు తెలియకుండా చెయ్యాలి. కానీ అజ్ఞాని చిన్న విషయాన్ని గొడవ చేస్తాడు. ఓ టిక్కెట్ తనకు అందకపోతే నా టిక్కెట్ రాలేదోయ్, నా టిక్కెట్ రాలేదోయ్ అని చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద పిల్లాడి దగ్గర అరిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ టిక్కెట్ ఎవడు చేశాడో వాడిని అడిగితే తెలివితేటలతో పని అవుతుందో ఆలోచించండి. ప్రయాణానికి వెళ్ళాలి. ఓ వ్యక్తికి రైల్వే టిక్కెట్ రాలేదు, యాత్రకు వస్తున్నాడు. ఈ యాత్రకి ఎవరు టిక్కెట్ బుక్ చేశాడో వాడిని అడగాలి. అంతేగాని పద్మాకర్ గారిని అడిగి, రాజుగారిని అడిగి, ఇంకొక ఎవరినో అడిగి, జయకుమార్ గారిని అడిగి, ఇంకొక ఆయన్ని అడిగి, ప్రపంచంలో అందరిని అడిగితే అల్లరి తప్ప ఏం మిగలదు. తెలివి తక్కువ వాడు అల్లరి ఎక్కువ చేస్తాడు, పని చేయలేక భ్రష్టుడవుతాడు. తెలివైన వాడు రెండవ కంటి వాడికి తెలియకుండా తాను చెయ్యాలనుకున్న పని సులభంగా చేసుకుంటాడు. కాబట్టి ఏం చేయాలి? స్థిరచిత్తత లేని పిరికి దూత పాడు చేసినట్టుగా పని పాడు చేయకూడదు. మూర్ఖుడైన దూత వల్ల పనులు పాడవుతాయి. సూర్యుడు ఉదయిస్తే చీకట్లు తొలగినట్టుగా తెలివైన దూత తన తెలివితేటలతో పనిని హాయిగా చేసి పెడతాడనమాట. సూర్యోదయంతో ఏమవుతాయి? చీకట్లు తొలగిపోతాయి. తెలివితేటలతో కష్టాలు దూరం అయిపోతాయి, పని తేలికవుతుంది. అందువల్ల తెలివితేటలతో బాగా ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి. అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దోతాః పండితమానినః. ఈ పని ఇలా చెయ్యాలి, ఈ పని ఇలా చెయ్యకూడదు అని తెలుసుకుని ఆ పని చెయ్యకపోతే వాడికి ప్రమాదం. కొంతమంది దూతలు ఉంటారు, వాళ్ళు తమను తాము తెలివైన వాళ్ళు అనుకుంటారట. తనను తాను తెలివైన వాడిని అనుకున్న వాడిని ఏమంటారు? పండితమాని. తనను తాను పండితుడు అనుకుంటాడు, కానీ వాడు పండితుడు కాడు. అందువల్ల పండితమానినః దూతాః,
తమను తాము తెలివైన వాళ్ళని భావించేటటువంటి దూతలున్నారే, అటువంటి వాళ్ళు కార్యాణి ఘాతయంతి, పనులు పాడు చేస్తారట. సంస్కృతంలో పండితం మంజుడు అని ఒక శబ్దం ఉన్నది. ఆత్మానం పండితం మన్యే ఇది పండితం మన్య. తనను తాను వాడు పండితుడు అనుకుంటాడు, కానీ వాడు పండితుడు కాడు. బయట జనం అనుకోవాలి. నువ్వు అనుకుంటేలాగా నేను పండితుడిని, నేను ఏమైనా బోర్డెట్టుకుంటే ఉపయోగం ఉంది? చూస్తున్న జనులు, మన మాటలు వింటున్న జనులు ఈతడు పండితుడు అని పొగడాలి తప్ప, ఎవడికి వాడే నేనే గొప్ప అనుకుంటే అహం బ్రహ్మాస్మి అని నువ్వు టైటిల్ పెట్టేసుకుంటే నువ్వు బ్రహ్మ అవ్వవు. నీలో అహంకారం పోయి నువ్వు నిజంగా బ్రహ్మజ్ఞానం పొందితే అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. ఎవడికాడే నేనే అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఎలా కుదురుతుంది? అంతటి సాధన చేసినప్పుడు ఎవరి మీద ద్వేషం ఉండదు, రాగం ఉండదు. అదొక అద్భుత అతీత తత్వం అది. అది తెలియక నేనే గొప్పవాడిని అహంకారంతో ఎవడైనా విర్రవీగాడా పతనం వాడికి మొదలవుతుంది. కాబట్టి నేను అలా పతనం కాకుండా నా స్వామి కార్యక్రమం నిర్వహించాలి. రాక్షసులకి కనబడకూడదు. ఇప్పటికే బహుశా నేను వచ్చిన విషయం ఎవడన్నా కనిపెట్టాడేమో. ఎందుకంటే పెద్ద రూపంతో దిగాను, అసలు రూపం ధరించాను. ఈ అసలు రూపం కూడా నా స్వరూపం కూడా అవతలవాడికి తెలియకూడదు. అప్పుడు నేను నా పని సాధిస్తాను. ఎంత అందమైన మాట చెప్పాడండి ఇక్కడ. ఈ లంకానగరంలో ఏ రూపం ధరించినా రాక్షసులు పసికడతారట. అపి రాక్షస రూపేణ, నేను రాక్షస రూపం ధరించి వెళ్ళినా నన్ను చూసి గుర్తుపెట్టేస్తారు వాళ్ళు. హనుమంతుడు అనుకున్నట్టు కాసేపు నేను కూడా రాక్షసుల్లో ఒకడిగా మారిపోయి రూపం ధరించి వెతకనా అనుకుంటే వాళ్ళు వెంటనే కనిపెడతారు. వాళ్ళ దగ్గర ఓ బయోమెట్రిక్ ఉంది. అందులో మన ఏ రూపంలో ఉన్నా వేళ్ళు అలా పెట్టగానే ఫింగర్ ప్రింటింగ్స్ని బట్టి మన తెలిసిపోయినట్టుగా రాక్షసులు ఎవడన్నా ఎగాదిగా చూశాడంటే ఒరే నువ్వెవడవో బయటవాడు వచ్చేవరో మారు వేషంలో కనిపెట్టేస్తారట. ఓరి వేళ దుంపదేగా అనిపిస్తాను వాటికి చదివినప్పుడల్లా. అంతటి మేధావులు వాళ్ళు. కాబట్టి ఎలా వాయురప్యత్ర నాజ్ఞాత చరేదితి మతిర్మమ. లంకానగరంలో రాక్షసులకి తెలియకుండా కొత్త గాలి కూడా వేసదట. వాయు అపి, గాలి కూడా రాక్షసులకి తెలియకుండా వేచకూడదు. వాయుదేవుడిని ఆజ్ఞాపించారు వాళ్ళు, నువ్వు ఇలాగే వేచాలి. ఎంతకంటే ఎక్కువ వీచావా ఒప్పుకోం, తక్కువ వీచావా ఒప్పుకోం, మా కోసం ఎంతే సుగంధం ఇవ్వాలి. ఎక్కువ సెంటు కుదరదు, తక్కువ సెంటు ఉండదు. కాబట్టి మేము చెప్పినట్టు నడుచుకోవాలన్నారు. వాయువు కూడా వాళ్ళకి తెలియకుండా వేచలేడు. అటువంటిది నాబోటివాడు ఇక్కడికి వెడితే వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ రూపంతో వెడితే కార్యక్రమం పాడవుతుంది. కాబట్టి నేను సూక్ష్మ రూపంతో లోపల కడతాను. నా సూక్ష్మ రూపాన్ని ఎవరు పడితే వాళ్ళు గుర్తించలేరు. పరమ తపస్సంపన్నులు తప్ప, వరాలు ఉన్నవాడు తప్ప నేను సూక్ష్మ రూపంతో వెడితే నన్ను గుర్తించలేరు. అందుకే ఆయన సూక్ష్మ రూపంతో వెడితే బ్రహ్మగారి వరాలు ఉన్న కారణం చేత లంకాదేవత మాత్రమే చూడగలిగింది, కానీ అందరూ చూడగలిగారు, మరి చూడలేకపోయారు. అంటే అంత లెవెల్ ఉన్నవాళ్ళే చూడగలరు అన్నమాట. అందువల్ల ఆయన నేను హ్రస్వతాంగత పొట్టివాణ్ణి అవుతాను. ఎప్పుడు? రజన్యాం రాత్రియందు. అప్పుడు రాముడి పని అవుతుంది అనుకున్నట్ట. ఇలా అనుకున్నవాడై సూర్యాస్తమయం కోసం తహతహలాడాడు. మనం ఎంత గింజుకున్నా టైము తనంతా తాను అవ్వాలి కదా, అందుకని ఎదురు చూడవలసి వచ్చింది. ఆయన కూడా తొందరగా సూర్యుడు అస్తమించే బాగుండు, లేక తెల్లవారితే బాగుండు అని మనం అనుకున్నప్పుడల్లా కాలం మన కోసం మన మాట వినదు, వద్దంటే స్తంభించదు. ఎందుకు చెప్తానండి ఈ మాట? నాకు ఒక ఇష్టుడైన మిత్రుడు రాత్రి ఎక్కువసేపు ఉంటే బాగుండండి, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, పడుకోవచ్చు, ఈ దిక్కుమాలింది రాత్రి ఏమో తొందరగా గడిచిపోతుంది, పగలేమో కంగారు పెట్టేస్తూ ఉంటుంది అనేవాడు. స్కూల్ ఎగ్గొట్టడం కోసం. స్కూల్లో గడితేనేమో పీరియడ్ గడిచేది కదట. ఒక గంట క్లాసులో కూర్చుంటే రామరామ గంట నా పాలిటీ మంటలా ఉంటుందండి, ఓ రోజంతా గడిచినట్టు అనిపిస్తుంది అనేవాడు ఆయన. ఏమిటో తెలియదు, క్లాసు రూమ్లో కూర్చుంటే గడవదట అతనికి. అదే రాత్రిపూటేమో చకచక గడిచినట్టు ఉంటుందట. ఇదంతా మన భ్రమ. కాలము తనంత తాను ఎలా గడవాలో అలా గడుస్తుంది. కాకపోతే కలియుగంలో మాత్రం కాలచక్రాన్ని వేగంగా తిప్పుతారట కింద ఉన్నటువంటి మహాత్ములు. పాతాళంలో 24 అద్భుతమైనటువంటి ముళ్ళు కలిగి 12 ఆకులు కలిగిన ఒక చక్రం ఉంటుంది. ఆ 12 ఆకులే 12 మాసాలు. దాని మధ్యలో 6 విద్రుమములు ఉంటాయి. వాటితో కూడిన, అంటే 6 ఋతువులతో కూడిన 12 ఆకులు కలిగిన ఒక కాలచక్రం ఉంటుంది. దాన్ని నలుపు తెలుపు కలిగిన 2 పురుషులు తిప్పుతూ ఉంటారు. ఆ నలుపు రాత్రి, తెలుపు పగలు అని ఆది పర్వంలో భారతంలో చెప్పారు. ఒకసారి మళ్ళీ వెళ్ళి నేను చెప్పిన ఆది పర్వం వినండి. ఆ చక్రం కృతయుగంలో
మెల్లగా తిరుగుతుంది. అందుకే కృతయుగంలో ఒక రోజు అంటే చాలా ఎక్కువ. పేరుకి 24 గంటలు అవ్వడానికి అది కూడా, కానీ ఆ 24 గంటలు ఇప్పుడున్న మాసంతో సమానం. మీకు మీ చిన్నప్పటికి ఎప్పటికి ఎంత తేడా వచ్చిందో కనిపెట్టండి ఒకసారి. చిన్నప్పుడు బోలెడంత సమయం ఉన్నట్టుండేదండి. ఇప్పుడు అలా కాదు. రాత్రి అవుతోంది, పగలైపోతుంది, రాత్రి అవుతోంది, పగలవుతుంది. ఎప్పుడు చూసినా ఇక్కడ పురాణం చెప్పినట్టే ఉంటుంది నాకు. ఎప్పుడు చూసినా అలాగే ఉంటుందన్నమాట. చక్క 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 ఆయువు వెళ్ళిపోతుంది. కారణం కలియుగంలో ఎక్కువ సమయాన్ని మానవులు గడపలేరట. అందుకని కింద ఉన్నటువంటి చక్రాన్ని ఈ రాత్రి పగలు గిర్రుని తిప్పేస్తూ ఉంటాయి. అందుకనే 100 సంవత్సరముల కాలం కేవలం 10 సంవత్సరముల ప్రమాణం కింద వెళ్ళిపోతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసా? 20 ఏళ్లకే వాడు డామ్ అంటట, 10 ఏళ్లకే పిల్లలు పుట్టేసి ముసలాళ్ళు అయిపోతారట. కాలం ఇంకా ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది. అదో పిచ్చి కాలం అయిపోతుంది. అందుకే కలి ప్రభావం అన్నారు. ఇది అవడానికి రాత్రి పగలే, కానీ రాత్రి పగలు టింగ్ టింగ్ అన్నట్టుగా వెళ్ళిపోతుంది అనమాట. ఏదో బళ్ళో గంట కొట్టినంత తేలిగ్గా రేయింబవులు గడిచిపోతాయి. ఆయువు నశించిపోతూ ఉంటుంది. అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు అయిపోతారు ఈ కలియుగంలో. ఆ భయంకర కాలం రాకుండా రామ రామ అనుకుంటూ భగవంతుని కథ అనుకుంటూ మనం వెళ్ళిపోదాంలేండి.